అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికలో ప్రతిరోజు ఎలాంటి వార్తలను రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తారో మనం చూస్తానే ఉన్నాం. ఈరోజు ఎటువంటి వార్త రాశారో, ఈరోజు వార్తల్లో నేను కూడా ఉన్నా, నా మీద కూడా అలాంటి నీచమైనటువంటి వార్త రాసి రాక్షస ఆనందాన్ని పొందారు. అదేంటో ఒకసారి చూద్దాం. నన్ను విపరీతంగా ట్రోల్స్ చేసినటువంటి నా ప్రత్యర్థులు, మా పార్టీకి ప్రత్యర్థులు, మాకు ప్రత్యర్థి మీడియాలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎక్స్పెషల్లీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో ₹7 ఎల్లో పే బ్యాచ్ వాళ్ళందరికీ వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేశారు. చేసినటువంటి దాన్ని ఈరోజు ఆ పనికి మాలినటువంటి ఆ రెండు దినపత్రికల్లో అదే రాశారు. ఏంటో మీరు ఒకసారి చూడండి. ఆంధ్రజ్యోతి ఇది ఇంకా సునకానందం వంతు. తెలుగుదేశంలో పనికి మాలిన ₹7 ఎల్లో పే బ్యాచ్ గాలు పెట్టింది వీళ్ళు రాసేయటం. తాడిపత్రి రూరల్ సీఏ శివగంగాధర్ రెడ్డి సిబ్బంది హైదరాబాద్ లోని అరెస్ట్ చేసిన సందర్భంగా వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘటించారని బాత్రూంలోకి వెళ్లి హార్పిక్ డబ్బా తెచ్చుకుని అది తాగి చనిపోతానంటూ బెదిరించారని తెలిసింది. నేనేమన్నా చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేస్తే భయపడిపోయి బెంబేలెత్తి పారిపోవటానికి, లేదంటే అరెస్ట్ చేస్తారనే భయంతో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయటానికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నికార్సైన కార్యకర్తనై, అరే మా నాయకుడు కానీ మేము కానీ ఏ రోజు జైలుకి వెళ్ళేదానికి సంబంధించి భయపడినటువంటి లేదు. 16 ఏళ్ళు మా నాయకుడిని జైల్లో పెట్టారు. మా నాయకుల మీద అనేక మంది మీద కేసులు ఉన్నాయి. నా మీద 4వ తారీఖు కేసు పెట్టారు. రిజల్ట్ వచ్చిన 4వ తారీఖు అయితే 7వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు. 9వ తారీఖు పోలీసులు వచ్చారు. మొన్న కూడా కర్నూలులో ఒకదానికి సంబంధించి విచారణకి వెళ్ళి వచ్చారు. నిన్న కూడా వాళ్ళకి విచారణకు వాళ్ళు రావాలి అని అంటే అదే నోటీసులు ఇవ్వండి, ఈరోజు రేపు వస్తాను విచారణకు అని చెప్పారు. లేదు ఇప్పుడే తీసుకెళ్తారు మమ్మల్ని అన్నారు. సరే వస్తాను, మరి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా నేను అని చెప్పారు. అట్లా కుదరదు అన్నారు. మా మిస్సెస్ ఫోన్, నా ఫోన్ 2 తీసుకుంటున్నారు అప్పటికే. సో నేను చెప్పాను, ఎట్లా మీరు ఫోన్లు తీసుకుంటారు, నా తీసుకోండి, మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారు అని చెప్పి నేను మాట్లాడా. హార్పిక్ డబ్బాలు, మీ బతుకులు, అవి మీ బతుకులేమో, నాకేమో రోగాలు ఉన్నాయి ఒళ్ళంతా అని బెయిల్ అడగల. నేను నిన్న మేజిస్ట్రేట్ గారిని రోగాలు ఉన్నాయి ఒళ్ళంతా అని అడగల. కన్ను పోయిద్ది, కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా అని అడగల. లేదంటే కేసులు పెడతారనే భయంతో ఢిల్లీ వెళ్ళి పారిపోయి లోకేష్ లాగా అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలా. మా పార్టీ ఎంటైర్ నాకు సపోర్ట్ ఉంది. సో ఈ రోజుకి చెప్తా ఉన్నా, మీరు రాసినటువంటి తప్పుడు రాతలకు సంబంధించి ఖచ్చితంగా నేను లీగల్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నా ఈ పత్రికలకి. ఎందుకంటే ఎవరైతే రాశారో